ఈ మధ్యతరగతి కుటుంబాలు చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మధ్యతరగతి చేస్తున్న తప్పులేంటి? డబ్బులను ఎలా కాపాడుకోవాలి? ఎలా డబ్బులను పొదుపు చేయాలి? అని వీటిని తెలుసుకోలేకపోతున్నారు. మనం ఈ వీడియోలో డబ్బులను ఎలా కాపాడాలి? ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ప్రతి నెల ఆదాయాన్ని కాపాడుకోవాలి అని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. మొదట 3 పాఠాలు నేర్చుకోవాలి. 1 ఆదాయం, 2 ఖర్చు, 3 పొదుపు. మొదట మనం మాట్లాడుకునేది, మనం జాబ్ చేస్తున్నాం, మనకు ప్రతి నెల జీతం వస్తుంది, ఒక 30,000 జీతం వస్తుంది అనుకుంటాం. ఆ డబ్బులను ఎలా పొదుపు చేయాలి, ఏం ఖర్చులు చేస్తాం అని చూస్తుంటాం. చివరికి వచ్చేసరికి అన్నీ ఖర్చు అయిపోతాయి. ఖర్చుల్లో 2 రకాలు ఉంటాయి. 1 అవసరమైన ఖర్చు, రెండవది అనవసరమైన ఖర్చు. ఇప్పుడు మొదటగా మనం మాట్లాడుకునేది అవసరమైన ఖర్చులు. అవసరమైన ఖర్చులు ఏమిటంటే, అవసరమైన ఖర్చులు అనగా తప్పనిసరి ఖర్చులు. ఇలాంటి ఖర్చులు ప్రతి నెల మనకు వస్తుంటాయి. అనగా కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ట్రాన్స్పోర్ట్, బైక్లో పెట్రోల్ కొట్టించడం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు, కిరాణా వస్తువులు మరియు కుటుంబానికి ఇంటికి అవసరమైన వస్తువులు. ఈ అవసరమైన ఖర్చులు మనకు ప్రతి నెల ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఇలాంటి ఖర్చుల్ని మనం ఆపలేం. కానీ అనవసరమైన ఖర్చులు అంటే ఇంట్లో భోజనం ఉన్నా కానీ బయటికి వెళ్ళి తినడం, ఎక్కువ ధరలు పెట్టి వస్తువులు తీసుకోవడం. అనగా 1,00,000 రూపాయలకు బైక్ వస్తుంటే అది కాదని ఈఎంఐలో 2 లక్షలు పెట్టి కొనడం. సొసైటీ ఏమనుకుంటుంది, పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని మన స్థాయిని మించి పెళ్ళిళ్ళకు ఖర్చు పెట్టడం, పార్టీలకు ఖర్చు పెట్టడం. మన భారతదేశంలో ఎక్కువ శాతం ఐఫోన్లను ఈఎంఐ ద్వారానే కొంటున్నారట. మనకు అవసరమైన ఫోను 20,000కు వస్తున్నా కానీ అది కాదని 70,000, 80,000 పెట్టి ఎక్కువ రేట్ ఫోన్లను కొనడం, కార్లను ఈఎంఐలో కొనడం, ఇలాంటి మరెన్నో తప్పులు చేస్తుంటారు. మనం జాబ్ చేస్తున్నాము, మనకు 30,000 జీతం ప్రతి నెల వస్తుంది. ఆ 30,000 నుండి నెలసరి ఖర్చులు అనగా అవసరమైన ఖర్చులు, కరెంట్ బిల్ 500, గ్యాస్ బిల్ 1,000 రూపాయలు, కిరాణా వస్తువులు 10,000 రూపాయలు, కిరాయి ఇల్లు అయితే ఆ ఇంటి అద్దె 7,000 రూపాయలు, పెట్రోల్ ఖర్చులు బైక్లో 1,500. మొత్తం నెలసరి ఖర్చు మనకు 20,000 వస్తుంది. 30,000 నుంచి 20,000 తీసేస్తే 10,000 మిగులుతాయి. అదే అవసరమైన ఖర్చులు చేస్తే 10,000 మిగులుతాయి. అదే కాదని అనవసరమైన ఖర్చులు, మొబైల్ లోన్, బైక్ లోన్, మిగిలిన చిల్లర ఖర్చులు, ఇవన్నీ అనవసరమైన ఖర్చులు. ఈ అనవసరమైన ఖర్చులు కలుపుకొని మనం చూసుకుంటే మన దగ్గర మిగిలేది 0, శూన్యం, ఏం మిగలదు. కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించాలి. ఒక్కోసారి ఆదాయంకు మించిన ఖర్చు కూడా అవుతుంది. అప్పుడే మనం అసలైన సమస్యల్లో ఇరుక్కుందాం. అదే అప్పులు అయినప్పుడు అందులో నుంచి బయటపడడం చాలా కష్టం. ఇప్పటికైనా అనవసరమైన ఖర్చులు మానేసి నెలసరి ఖర్చులు పోగా మన దగ్గర 10,000 మిగులుతాయి. అందులో నుంచి 4,000 రూపాయలను మన ఎమర్జెన్సీ ఫండ్గా మన దగ్గర పెట్టుకోవాలి. అత్యవసర ఖర్చులు, మనం అనుకోకుండా మనకు వచ్చే ఖర్చులను అత్యవసర ఖర్చులు అంటాం. అందులో హాస్పిటల్ బిల్స్, మిగతా వేరే ఉంటాయి. మీ దగ్గర మిగిలి ఉన్న 6,000 రూపాయలను ఒక మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది. మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది, చాలా రిటర్న్స్ తీసుకొస్తాయి. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలాగో నేను మీకు నేర్పిస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర డిమాట్ అకౌంట్ ఉండాలి. అది ప్లేస్టోర్లో గ్రో యాప్ ద్వారా, జెరోదా యాప్ ద్వారా, మిగతా చాలా యాప్స్ ఉన్నాయి. ఒక డిమాట్ అకౌంట్ క్రియేట్ అయిపోయాక మ్యూచువల్ ఫండ్ ఏది చాలా రిటర్న్ తీసుకొస్తుంది, ఏది లాంగ్ టర్మ్లో చాలా ఇన్కమ్ని గెయిన్ చేస్తుంది అని ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ఎంపిక చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను ఒక మ్యూచువల్ ఫండ్ని తీసుకుంటున్నాను, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ డైరెక్ట్ ఫండ్. మనం డైరెక్ట్ గ్రోత్లోనే పెట్టాలి, ఎందుకంటే రెగ్యులర్ కూడా ఉంటుంది. డైరెక్ట్ పెడితే మనకు డైరెక్ట్గా డబ్బులు వస్తాయి, రెగ్యులర్ పెడితే థర్డ్ పార్టీ ఉంటుంది, థర్డ్ పార్టీ కమిషన్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా పెట్టినప్పుడు డైరెక్ట్ గ్రోత్లోనే ఇన్వెస్ట్ చేయాలి. పక్కన ఉన్న మంత్లీ ఎస్ఐపిలో ఎస్ఐపి అమౌంట్ 5,000 లేదా 6,000 మీకు నచ్చినంత ప్రతి నెల ఇన్వెస్ట్ చేయండి.
తర్వాత స్టార్ట్ ఎస్ఐపి కొడితే అదే ఎస్ఐపి క్రియేట్ అవుతుంది. ప్రతి నెల డబ్బులు కడిగేసుకుంటుంది. ప్రతి నెల ఎస్ఐపి చేస్తే మనకు ఏ విధంగా రిటర్న్స్ వస్తాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటే, ఎన్ని సంవత్సరాలు ఎస్ఐపి చేస్తే ఎంత ఉంటుందో మనం ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ద్వారా చూద్దాం. మన డిమాట్ అకౌంట్లో ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాక మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్లో ఒక 6,000 టైప్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్లో ఒక 15-16% యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత టైమ్ ఆఫ్ పీరియడ్ అంటే ఎన్ని సంవత్సరాలు, మనం ఒక 20 years అనుకుందాం. ఫైనల్గా మనం చూసుకుంటే ప్రతి నెల 6,000 రూపాయలని ఇన్వెస్ట్ చేస్తే మనకు చివరికి 20 years వచ్చేసరికి 1,04,96,000 రూపాయలు మన వద్ద ఉంటాయి. 20 సంవత్సరాలు మనం ప్రతి నెల 6,000 రూపాయలను ఎస్ఐపి చేస్తే మనకు రిటర్న్స్ వచ్చేది 1 కోటి వరకు. ఇప్పటి నుండి ప్రతి నెల అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని 6,000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. కాబట్టి మన ఛానల్ క్యాపిటల్ స్టాక్ మార్కెట్ న్యూస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.